హలో ఫ్రెండ్స్, హెచ్పిసిఎల్ నుంచి భారీ హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను హైరింగ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అలాగే అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై చేసే లింక్ అయితే వస్తుంది. దాని క్లిక్ చేస్తారనుకోండి, డైరెక్ట్గా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. తద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సో భారీ హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోస్టుల నేమ్ వచ్చేసి ఆఫీసర్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్, అలాగే వివిధ రకమైన పోస్టులకు అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే 731 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు వివిధ రకమైన పోస్టులకి హైరింగ్ పెట్టారు. సో ఆ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ కూడా పెట్టారు అనమాట. దాంట్లో డిప్లొమా చేసి ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అలాగే బీటెక్, ఎంబీఏ, సిఏ, ఎంఎస్సి, అలాగా అంటే వివిధ రకమైన పోస్టులకి వివిధ క్వాలిఫికేషన్ పెట్టారండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి శాలరీ పార్ట్ చూసుకున్నట్లయితే బేసిక్ వచ్చేసి 30,000 నుంచి 2,80,000 పర్ మంత్ వరకు మీకు అయితే శాలరీ అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ సిటీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ 10.88 lakh నుంచి 49.30 lakh పర్ యానం అయితే మీకు శాలరీ వస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 25 నుంచి 45 years మధ్య ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై చూసుకున్నట్లయితే February 25th అనమాట. February 25th నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే 25th March 2026 అనమాట. అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో March 25th లోపు అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? వన్స్ March 25th దాటింది అనుకోండి, సో మీరు అప్లై చేద్దామన్నా సరే ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఇంత మీరు చెప్పాను కదా వివిధ రకమైన పోస్టులకి అయితే అరేంజ్ చేసుకుంటానని చెప్పి, వాళ్ళైతే అంటే పోస్ట్ నేమ్ మెన్షన్ చేశారు. అలాగే ఆ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు క్లారిటీగా పక్కన మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కి అయితే 10 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కి అయితే 19 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ లో మెకానికల్ కి అయితే 207 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ కి అయితే 117 పోస్టులు ఉన్నాయి. అలాగే హెచ్ఆర్ కి అయితే 5 పోస్టులు ఉన్నాయి. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీకి 16 పోస్టులు ఉన్నాయి అనమాట. అలాగే వివిధ రకమైన పోస్ట్ నేమ్కి ఆ యొక్క పోస్ట్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో మళ్ళీ మీరు సీనియర్స్ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మీరు చూసుకున్నట్లయితే మీరు చూసుకోవాలి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది క్లారిటీగా వాళ్ళది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే సపోజ్ మీరు జూనియర్ ఎగ్జిక్యూటివ్లో అసిస్టెంట్కి అప్లై చేశారు అనుకోండి, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్లో సివిల్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 3 years డిప్లొమా ఖచ్చితంగా చేసి ఉండాలన్నమాట. అలాగే మీరు ఎలక్ట్రికల్ అప్లై చేశారు అనుకోండి, ఎలక్ట్రికల్ చేస్తే మీకు 3 years మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేశారు అనమాట. ఏ పోస్ట్కి ఎవరెవరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనేది కూడా వాళ్ళ పక్కన క్లారిటీగా ప్రతి పోస్ట్కి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి అయితే మీరు క్లారిటీగా చూసుకోండి. అంటే పోస్ట్ వైజ్ దాని క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు అనమాట. అలాగే ఎవరైతే హెచ్ఆర్ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అది కూడా హెచ్ఆర్లో అనమాట. ఎంబీఏ హెచ్ఆర్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఇలాగ వాళ్ళు ప్రతి పోస్ట్కి ప్రతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే పే స్కేల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ముందుగా. మీకైతే పే స్కేల్ వచ్చేసి చెప్పాను ఆల్రెడీ మీకు 30,000 నుంచి 1,20,000 అప్రాక్సిమేట్లీ 10.88 lakh పర్ యానం అనమాట. అది కూడా మీరు అప్లై చేస్తున్న పోస్ట్ బట్టి కూడా ప్యాకేజ్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆల్ ఫ్రెషర్ పోస్ట్ అంటే అది చెప్పాను, ఎవరైతే ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారో జూనియర్ ఎగ్జిక్యూటివ్లో వివిధ రకమైన పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ అని చెప్పి, మేనేజర్ అని చెప్పి, హెచ్ఆర్ అని చెప్పి వివిధ రకమైన పోస్టులు అయితే ఉన్నాయి. దానికి ఏజ్ వచ్చేసి మాక్సిమం వచ్చేసి 25 years అనమాట. అలాగే ఇంజనీరింగ్ పోస్టులకి అయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 years అనమాట. అలాగే హెచ్ఆర్కి అయితే ఏజ్ వచ్చేసి 25 నుంచి 27 మధ్య అయితే ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట.
మీరు ఫ్రెషర్ అయినా సరే, ఫ్రెషర్ కింద అప్లై చేసినా సరే, లేకపోతే సీనియర్ కింద అప్లై చేసినా సరే, మీరు ఎస్సీ ఎస్టీ అనుకోండి మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ అయితే మీకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అలాగే పీడబ్ల్యూబీలో అండర్ రిజర్వ్ వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఇలాగ వాళ్ళు ప్రతి కేటగిరీకి ఎంతంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూబీ క్యాండిడేట్కి అయితే 1180 రూపాయలు అయితే పే చేయాలి విత్ జిఎస్టీ అనమాట. ఇంక్లూడింగ్ అమౌంట్ వచ్చేసి అనమాట. జనరల్గా అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు అనమాట. విత్ జిఎస్టీతో పాటు ఎక్స్ట్రా 180 అనమాట. సో ఈ అమౌంట్ పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకి అయితే సో పేమెంట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే మీరు డెబిట్ కార్డు ద్వారా కానీ లేకపోతే యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో పేమెంట్ స్టేటస్ అనేది ఖచ్చితంగా కాన్ఫిడెంట్ రావాలి. ఒకవేళ పేమెంట్ అవ్వకపోయింది అనుకోండి మీ యొక్క అప్లికేషన్ నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25th March. అది మీకు చెప్పాను ముందుగా. మీకైతే March 25th దాటింది అనుకోండి, మీరు ఇంకా అప్లై చేద్దామన్నా సరే మీకు అప్లికేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే 25th అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వాళ్ళు టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారు అనమాట. May 3rd అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి వాళ్ళు టెంటేటివ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే ఫిక్స్డ్ కాదు. సో మేబీ పెట్టొచ్చు ఏమని చెప్పి ఆ డేట్ అయితే ఇచ్చారు. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే సిబిటి పెట్టారు. ఎవరైతే సిబిటిలో క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వాళ్ళు టైపింగ్ టెస్ట్ పెడతారంటే గ్రూప్ టాస్క్ ఉంటుంది. అలాగే సైకోమెట్రిక్ అసెస్మెంట్ స్కిల్స్ ఉంటుంది. అలాగే మూడ్ కోర్ట్ ఉంటుంది. అలాగే పర్సనల్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా డిపెండ్స్ అపాన్ ది పొజిషన్ రిక్వైర్మెంట్. పొజిషన్ బట్టి కూడా పిఈటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని వాళ్ళైతే పార్ట్ 1లోని జనరల్ యాప్టిట్యూడ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ లైక్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు పార్ట్ 2 అయితే టెక్నికల్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఇందాక మీరు చెప్పాను కదా, మీరు ఎలక్ట్రికల్ అప్లై చేశారు అనుకోండి, సో ఎలక్ట్రికల్ సంబంధించి టెక్నికల్ గురించి అడుగుతారు. ఒకవేళ మీరు హెచ్ఆర్ అప్లై చేశారు అనుకోండి, సో ఎంబీఏలో హెచ్ఆర్ గురించి వాళ్ళైతే టెక్నికల్ చెక్ చేస్తారండి ఫస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే వాళ్ళు టెంటేటివ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది 3rd May 2026. సో మీకైతే సిబిఐ టెస్ట్ పెట్టవచ్చు బహుశా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సిలబస్ అనేది ప్రతిదీ మీకు కెరీర్స్ పేజ్లో వాళ్ళైతే మెన్షన్ చేస్తారనమాట. ఏ పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది వివిధ రకమైన పోస్టులు కాబట్టి. సో ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. అలాగే హెచ్ఆర్ పెడితే హెచ్ఆర్ సంబంధించిన సిలబస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సిబిటి క్వాలిఫై అయ్యారో సో నెక్స్ట్ వాళ్ళనైతే గ్రూప్ టాస్క్ కానీ లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆ నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ చెక్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటూ అలాగే మెరిట్ లిస్ట్ చేస్తారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సైకోమెట్రిక్ అసెస్మెంట్ కూడా పెడతామని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది అనమాట. అది కూడా బిఫోర్ ఆఫ్టర్ కానీ గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ ముందు అయితే మీకు సైకోమెట్రిక్ అసెస్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో దీనికైతే ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత ఇంపార్టెంట్ కాదు అయితే ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై, ఎలాగ అప్లై చేసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ చూసుకున్నట్లయితే www.hindustanpetroleum.com వెళ్ళి తర్వాత కెరీర్స్లోకి వెళ్ళి తర్వాత కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పి దాంట్లో ఉంటాయి మన వేకెన్సీలు అనమాట. కానీ మీరు కంగారు పడకండి, నా అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసారు అనుకోండి డైరెక్ట్గా మీకు కరెంట్ ఓపెనింగ్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు ఏ జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. వాళ్ళు కొన్ని అప్లికేషన్ కొంచెం క్లారిటీగా ప్రొవైడ్ చేసిన అన్నమాట. అంటే దీనికి మా సపోజ్ మేము అప్లై చేస్తాం అనుకోండి, సో కంప్లీట్గా అప్లికేషన్ పెట్టాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్ అయితే వాళ్ళైతే కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసినప్పుడు మీరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, అది అట్లీస్ట్ వ్యాలిడ్ అట్లీస్ట్ 1 year లోపు అయితే అది యూజ్ చేసి ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్ అది యూజింగ్లో ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లికేషన్లో పెట్టాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేయాలి, లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పే చేయాలి.
ఓకేనా. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఈ యొక్క దీనికైతే మీరు ఒక అప్లికేషన్ నెంబర్ మెసేజ్ పెట్టి, సో మీ యొక్క ఇష్యూ అయితే ఈ యొక్క మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మీ యొక్క ప్రాబ్లం అయితే వాళ్ళు సాల్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో నేనైతే అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. దాని పైన క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్ గా మీకు అయితే ఆ యొక్క కెరీర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. తద్వారా మీరు ఏ జాబ్కి ఎలిజిబిలిటీ అనుకుంటున్నారో, అంటే మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు హ్యాపీలీ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.